వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాపారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఆయన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఘనతగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవం ప్రకటించడం అది ఒక భారతీయ విద్యగా మనమందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. అంబేద్కర్ యొక్క ఆశయాలంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటే దానికి అంబేద్కర్ యొక్క చలవ. ఈ రాష్ట్రం బాగుపడ్డదంటే అది కేసీఆర్ గారి చలవ. అంబేద్కర్ గారి 120 ముద్దుబిడ్డ, న్యాయ కౌదులు, ఆర్థిక శాస్త్రవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున మా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపన్న గారి, మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సారథ్యంలో వారి అడుగుజాడల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలంలోని బెక్కం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పుష్పావతి కురుమూర్తి నేడు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్పావతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, శుద్ధి, నీరు, రహదారులు, పారదర్శక పాలన కోసం కృషి చేస్తానని, గ్రామ పాలన పట్ల క్రమశిక్షణబద్ధంగా మెలుగుతానని ఆమె వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి అరుణ్, కళ్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ దక్షులు చెన్నాల లక్ష్మణ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప భారతీయ న్యాయవేత్త, శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామంలో యువత కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఏకదాటి మీదికి ఆయనకు నివాళులు అర్పించారు అని అన్నారు. ఆదిలాబాద్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన చెన్నాల లక్ష్మణ గ్రామస్తులమంతా ఒక ఏకదాటిపై అంబేద్కర్ వర్ధంతిని 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇంత ఊరు ప్రజలు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముద్దన రోడ్డులోని పెన్హా నది సమీపంలో ఏకశిల పదినెట్టబడి దేవాలయంలో గురుస్వామి భాస్కర్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహానికి ట్రాక్టర్పై ఉంచి ఊరేగింపు చేపట్టారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషలు, భక్తి పాటల మధ్య దేవస్థానం నుండి స్వామివారి గ్రామోత్సవం బయలుదేరి పలు వీధుల గుండా సాగింది. గ్రామోత్సవంలో బాలబాలికలు, మహిళలు దీపోత్సవంలో పాల్గొన్నారు. శ్రీశైల ఆగ్నేయే పినాకి నదీ తీరమున శ్రీ గణపతి కుమార అయ్యప్ప స్వామి ఏకశిలా 18 దేవాలయం వెలిసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయము
గ్రామోత్సవంలో భాగంగా ఉదయము గ్రామంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో అన్ని దేవాలయాల్లో ఆకుపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరి పురవీధుల గుండా, అంటే పూర్వం రథం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది. అది 6వ తేదీ. తర్వాత 7వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ అదేవిధంగా పడిపూజ అయిన తర్వాత మధ్యాహ్నం 11:30 గంటలకు అందరికీ భిక్ష ఉంటుంది. శృంగవరపుకోట నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశముకు ముఖ్య అతిథిగా న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించేందుకు ఉపకరించే పుస్తకాన్ని ముద్రింపజేసి అందజేయడము అభినందనీయమన్నారు. తమ పిల్లలు విద్యతో పాటు సంస్కారం, సత్ప్రవర్తన అలవర్చుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. తన తండ్రితో పాటు తన సోదరులు రామ్మోహన్, రమేష్ కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా స్థిరపడ్డామన్నారు. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు తోడ్పడతాయని ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వరరావు అన్నారు. ముఖ్యంగా నాకు ముందు చెప్పారు కిరణ్ సారు, అదేవిధంగా మరొకరు కూడా ఈ పాఠశాలలో అలాంటివి లేకుండా ఈ పాఠశాలలో ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్కులతోటి పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారో వాళ్లకు మా కుటుంబం తరపున ప్రతి ఏడాది, అంటే ఏడాదికి ఒకరు చొప్పున 5,000 రూపాయలు ఇస్తానండి. వారిని ప్రోత్సహిస్తూ తర్వాత ఫీజుల కోసమో లేకపోతే వారి యొక్క పుస్తకాల కోసమో వారిని ప్రోత్సహిస్తూ కుదిరితే ఒక జ్ఞాపకం కూడా అందజేస్తాం. ఏమండి, ఇది మా నాన్నగారి పేరున బొబ్బిలి అప్పారావు గారి పేరున వేరు మీదుగా ఎవరి ఇయర్ ఇస్తాం. ఆయన ఉన్నంతకాలం ఆయన హాజరవుతారు. మేము ఇన్ ఫ్యూచర్లో మేము ఎవరున్నప్పటికీ మీ బృందంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చి ఆ డబ్బులు ఏవైతే మేము చెప్పామో వాటిని ఆ మెరిట్ స్టూడెంట్కి అందజేస్తామని సభాముఖంగా మేము మాటిస్తున్నాం సార్. అయ్యప్ప స్వాములకు త్రాగు నీరు, పండ్లు, జ్యూస్లు పంపిణీ చేశారు మైనార్టీ సోదరులు. టీడీపీ పట్టణ అధ్యక్షులు బోనమల కాదర్వలి. జాతీయ సమైక్యతకు ప్రతిరూపంగా నిలిచారు రాయచోటి హిందూ ముస్లిం సోదరులు. ఈ క్రమంలో పట్టణంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో భాగంగా ఊరేగింపుగా వస్తున్న అయ్యప్ప స్వామి భక్తులకు రాయచోటి ముస్లిం సోదరులు టీడీపీ పట్టణ అధ్యక్షులు బోనమల కాదర్వలి ఆధ్వర్యంలో మైనార్టీ యువకులు అయ్యప్ప స్వామి భక్తులకు 4 రోడ్ల కూడలి సర్కిల్లో పండ్లు, త్రాగునీరు, జ్యూస్లు పంపిణీ చేశారు. కఠోర దీక్షతో అయ్యప్ప మాలాధారణ ధరించి నిష్టగా ఉన్న అయ్యప్ప స్వామి భక్తులకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అయ్యప్ప స్వాములకు త్రాగునీరు, జ్యూస్లు, పండ్లు అందించిన బోనమల కాదర్వలి మైనార్టీ యువకుల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినూతలలో బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ విజయవీణ మాట్లాడుతూ అంబేద్కర్ శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన స్మరించుకుంటున్నామని, అందరికీ సమాన హక్కులు కల్పించారు. ఆయనను స్మరించుకుంటూ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుద్దామన్నారు. అద్దంకి నియోజకవర్గ జై భీమ్రావు పార్టీ ఇన్ఛార్జి పులిపాటి ఏబేరు మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో చేశారు అని చెప్పుకుంటూనే ఉన్నారు, కానీ దేశానికి తగ్గట్టుగా ఏనాడు నడుచుకుంటూ లేరు అని, ఓటు హక్కు వినియోగించడం లేదు, మద్యానికి మానుకోవడం లేదన్నారు. భీమ్రావు పార్టీ ఇన్ఛార్జ్ గా నేను బాధ్యతలు కొనసాగిస్తున్నాను. డాక్టర్ గారు మనకు ఎన్నో చేశాడు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఆయన కానీ దానికి తగ్గట్టుగా మనం ఏనాడు నడుచుకుంటున్నట్టుగా లేదు. అందుకే మన జీవితాలు ఇలాగా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఓటు హక్కుని ఇచ్చారు. ఆ ఓటు హక్కుని మనం సద్వినియంగా
వినియోగించుకోకపోవడం వల్ల మన జీవితాలు ఇలాగా ఉన్నాయి. మద్యం ఏ రకంగా ఏర్లైపోతుందో, దానివల్ల ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఫస్ట్ మద్యాన్ని వేడండి, అప్పుడు అన్నీ కూడా సక్రమంగా మన జీవితాల్లో వెలుగులు వస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఈ రోజు నివాళులు అర్పించే దిశగా మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్కేజెడ్ కాలనీలో దిబ్బపాలెం గ్రామంలో నూతనంగా అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయబడిన ఈ కేంద్రం ద్వారా గ్రామంలో అంగన్వాడీ కార్యకలాపాలు మరింత విస్తరించి చిన్నపిల్లలకు మంచి పోషకాహారం అందించడం ప్రారంభమైంది. ఈ కేంద్రంలో పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాహారమైన భోజనం అందించడం ద్వారా వారి ఆరోగ్యం పటిష్టం కావాలని బదులుగా సమాజ అభివృద్ధికి గొప్ప దోహదం కావాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉద్ఘాటించారు. ఈ కొత్త కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని చిన్నారుల శారీరక మానసిక అభివృద్ధికి అవకాశాలు పెంచుతుందని, మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం జనసేన ప్రెసిడెంట్ బైలపూడి శ్రీరామదాసు, కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామంలో యువ అభ్యర్థులుగా బీజేపీ బలపరిచిన శివకుమార్ 4 వార్డుల్లో, సునీల్ రాజు 5 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యువతరానికి అందరూ సహకరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, అశోక్, రాములు, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంకా మండలంలో ఎక్కువ పుంజుకుంటుందని ఆశిస్తున్నాము. అందుకే అందరూ కంటే శివకుమార్కి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము. నేను మీ అబ్దుల్ కలాం. ఇప్పుడు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా 4వ వార్డు తరపు నుండి మన శివకుమార్ అన్నని బీజేపీ పార్టీ తరపు నుండి మా వార్డు అభ్యర్థిగా నేను పెడుతున్నాం. కాబట్టి ఈయన ఒక యూత్ తరపు నుండి మనకు అందరికీ సహాయం చేస్తాడని ఈ గల్లీ పరంగా అందరం ఆలోచిస్తూ ఈయనని గెలిపించాలని మనం 4వ వార్డులోని శివకుమార్ అనే అభ్యర్థిని మేము వార్డు మెంబర్గా పెట్టడం జరిగింది. దీనికి ఇప్పుడు సహకారంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వార్డు మెంబర్లో ఎవరికైతే పోటీ చేస్తారో అవతల వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఏం చెప్తున్నా కూడా మేము ఖచ్చితంగా మాటిస్తున్నాం. ఈ వార్డులో ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాం. రోడ్ల సమస్యలు కానీ, మోరి సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ మేము వెనుకలుండి శివకుమార్కి అండగా దండగా ఉంటామని చెప్పేసి ఈరోజు మేమందరం నిర్మల్ జిల్లాలో ఈ నెల 11వ తారీఖు నుండి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. ఎన్నికలు 3 విడతలుగా జరుగుతున్నాయని, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఎక్కడైతే సమస్య ఆత్మకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయో వాటిని గుర్తుకు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి తెలిపారు. రూట్ మొబైల్స్, ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, అలాగే ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు 8 ఏర్పాట్లు చేసినట్లు శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి? జిల్లాలో 3 విడతలుగా మన పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి మనము అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నోడల్ ఆఫీసర్గా మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే రాజేష్ మీనా ఐపీఎస్ తను కూడా దీంట్లో యాక్టివ్గా బందోబస్తు స్కీమ్ అంతా ప్రిపేర్ చేయడము ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ బందోబస్తు స్కీమ్కి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అన్నవి కూడా మేము ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి అదే స్కేల్లో బందోబస్తు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశాము, ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఒక 8 ఏర్పాటు చేయడం జరిగింది. సో నిర్మల్ పోలీస్ ఈజ్ రెడీ ఫర్ పంచాయత్ పోల్స్. కనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఇన్ఛార్జి దుద్దాల నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
చేసినటువంటి ఎన్నో గొప్ప విషయాల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆశయాలతో కొనసాగింపుగా పేద బడుగు బలహీన వర్గాలని అలాగే సామాజికత్వాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కానీ రాబోయే రోజుల్లో కానీ ప్రతి విషయంలో కూడా పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మరోసారి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జగన్. కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను పెద్దలందరూ చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత యువసతకు తెలియనటువంటి కోడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. గ్రామంలో ఈడికి లక్ష్మి ఆనంద్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా గడప గడప ప్రచారం నిర్వహించారు. యువతను ఆదరించాలని కోరారు. అధికార పార్టీ అండతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. నాది రావులపల్లి విలేజ్. మేము గత 30 సంవత్సరాల నుండి అంటే మా పెద్దనాన్న వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఇక్కడ ఈడి మల్లయ్య ఫ్యామిలీస్ కానీ ఈడి సాయి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అన్ని 30 సంవత్సరాలు కాంగ్రెస్కి కట్టుబడి ఉన్నారు. ఈ 30 ఏళ్లలో మా ఒకే ఒక అవకాశం అంటే ఈరోజు వచ్చింది. రావులపల్లి గ్రామాభివృద్ధి కోసం ఈరోజు ఒక అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ సీఎం కావడంతో ఈ అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి సారు తిరుపతి రెడ్డి గారి సహకారంతో మా గ్రామ పెద్దల సహకారంతో ఈ అవకాశం మా ఆనంద్ గౌడ్కి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ ఆనంద్ గౌడ్ గారికి మేము కోరింది ఒకటే, ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేస్తే గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. ఈ గ్రామాభివృద్ధిలో భాగంగా గతంలో పెద్దల సహాయంతో 60 లక్షల సీసీ రోడ్ వేసినాం. ఇంకా 20-25 మందికి సీఎంఆర్ చెక్కులు పంచినాం. 15 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇందిరమ్మ ఇండ్లలో ఇంకా 30 ఇండ్లు పెండింగ్. నమస్కారాలు. నేను ఇంతకుముందు మాజీ డిప్యూటీ సర్పంచ్గా చేశాను. మా పెద్దలు కాంగ్రెస్కి చేసిండ్రు. నేను కూడా కాంగ్రెస్ నుంచే డిప్యూటీ సర్పంచ్గా అయ్యాను. మాకు ఈరోజు అవకాశం రేవంత్ రెడ్డి సారు మాకు ఒక దేవుని వరప్రసాదంగా మా యువతకు కల్పించిండు. సారు ఆశీర్వాదంతో మా యువత నుండి ఆనంద్ గౌడ్ భార్య లక్ష్మీ గౌడ్ని మేము ఈరోజు రావులపల్లిలో భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి చెప్తున్నాము. మాకు భారీ మెజార్టీ గెలిపించగలరని కోరుతున్నాను రావులపల్లి గ్రామ ప్రజలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బ్యాట్ గుర్తుకే మన ఓటు. యాదాద్రి భువనగిరి ఆలేరు గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తా, తుల బెడద లేకుండా చేస్తానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా ఆదుకుంటానని, అందుబాటులో ఉంటానని తలకు గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏసీ రెడ్డి, మంజులా మహేందర్ రెడ్డిలు కోరారు. ప్రధానంగా రైల్వే గేటు సమస్య కోసం పోరాడుతామని, కుక్కల బెడద నిర్వహిస్తామన్నారు. వారు హామీ ఇచ్చారు. నేడు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నెక్స్ట్ 2 years తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, మహిళలకు 200 కానీ, గ్యాస్ కానీ ఏ సబ్సిడీ లేదు. 2 సంవత్సరాల మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. మన సర్పంచ్ అయితేనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఊరు ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి వాళ్ళు ఏమంటారు అంటే ఎంతసేపు ఈ మా గవర్నమెంట్ ఉంది మాకు ఏమంటారు, ఆ గవర్నమెంట్ కూడా ఉండేది లేదు. ఇప్పటిదాకా 2 సంవత్సరాలు తెచ్చింది లేదు ఊళ్ళకి. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల్లో భాగంగా ఏసిరెడ్డి మంజారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుండి ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 5 ఏళ్ళు కూడా ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి సర్పంచ్గా ఉన్నారు. వారు చేసిన పనులు కానీ, వారి వ్యక్తిత్వం కానీ బట్టి నెక్స్ట్ జనరల్ వస్తుందా గిన్నెలు వస్తుందా మనం అనుకోలేదు. గత 2 ఏళ్ళు 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రారు పాప అందరూ లాస్ట్ నిలబడుకో రావద్దు. కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ నరసింహస్వామి వారికి బల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు చోడా వీరభద్ర స్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి, కార్యదర్శి కొప్పరపు సత్యాలు, కోశాధికారి ఉప్పాల నరసింహారావు, జాయింట్ సెక్రటరీ ఉప్పాల సుబ్బారావు, కమిటీ సభ్యులు కంభాల దిన్నె, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా స్క్రబ్ టైఫాన్ వ్యాధి ఒక రకమైన బ్యాక్టీరియా వ్యాధి. ఇది ఓరియంటలిస్ సునామియాస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా మిడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ తెలిపారు. స్క్రబ్ టైఫాన్ వ్యాధి లక్షణాలు కడుపులో బాధ, తలపరటం, శరీరంపై ఎర్రటి మచ్చలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత, కళ్ళు ఎర్రబడటం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో వండిన ఆహారం తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మనకి ఇక్కడ ఏమైనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారండి మన ఇక్కడ అంటే బాపట్ల జిల్లాలో మనం దానికి సంబంధించి టెస్ట్ కాలేజీలో ఉన్న చోట మాత్రమే టెస్ట్ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ బయట అంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని ఇంజెక్షన్స్ వేసుకొని అలాంటివి చేయకుండా సాధ్యమైనంత వరకు దగ్గర ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ హెల్త్ స్టాఫ్ ఎవరైనా కానీ దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ కాదు ఇంకా ఏదైనా సివియర్గా అవుతుంది అని అనుకుంటే రెఫర్ చేస్తారు, ప్రాపర్ ప్లేస్కి రెఫర్ చేస్తారు. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఒక కేసు నమోదయ్యి డెత్ అయ్యిందండి. అది కూడా ఏంటంటే ఫీవర్ వచ్చి ఫస్ట్ ఫీవర్ వచ్చింది, తర్వాత తగ్గిపోయింది, తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రావడం వల్ల మనము గుంటూరు హాస్పిటల్కి తెనాలికి రెఫర్ చేసాము. వాళ్ళు అక్కడి నుంచి గుంటూరుకి రెఫర్ చేశారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఈ బార్డర్ ఇష్యూస్ అన్నింటినీ సార్ట్అవుట్ చేయడానికి